ఏంట్రో చాలా రోజుల నుంచి కనపడకుండా ఇప్పుడు కనిపిస్తాను చూస్తున్నారు కదా. సో ఇన్ని రోజులు అయితే నా దగ్గర మొబైల్ అయితే లేదనమాట. సో ఎందుకు లేదురా అంటే దానికి రీజన్ చెప్తాను. నేను ఒకరోజు వెడ్డింగ్ ఆర్డర్కి వెళ్తా ఉంటే బైక్లో నుంచి నా మొబైల్ కింద జారి అయితే పడిపోయింది. మొత్తం క్రాష్ అయింది. 2 months అయింది నా మొబైల్ అయితే క్లియర్ చేసుకోవడానికి. సో నా మొబైల్ రెడీ చేయించలేదు, కొత్త మొబైల్ కొనుక్కున్నాను. అది ఏందో కూడా మీకు సర్ప్రైజ్ నేను చెప్తాను. సో ఇంకో సర్ప్రైజ్ అయితే ఉంది. సో మన ఛానల్ కోసం నేనైతే ఒక సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చిన. సో చూద్దామునండి. ఇదే ఆ సర్ప్రైజ్. ఇదేమనుకుంటున్నారా? మైక్, వైర్లెస్ మైక్. సో చాలా రోజుల నుంచి డ్రీమ్, మనం కూడా ఒక వైర్లెస్ మైక్ తీయాలి, దాంతోపాటు ఒక మంచి వీడియోస్ చేయాలి. చాలా రోజుల నుంచి నా డ్రీమ్ అయితే ఇది. సో అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ మైక్ ప్రైస్ వచ్చేసి 2400 రూపాయలు, నో కాస్ట్ ఈఎంఐతో. సో చాలా బాగుంది. చాలా వీడియోస్లో నేను యూట్యూబ్ అంతా వెతికి సో మనకు లో బడ్జెట్లో ఏదైతే బెస్ట్ మైక్ ఉంటుందో ఆ మైక్ ఇది. సో మీ అందరికీ దీని రివ్యూ సిస్టమ్ ఎలా ఉంది, నేను మొత్తం అంటే టెక్ లాగా చెప్పే అంత మనకి నాలెడ్జ్ అయితే లేదు. సో దీని క్వాలిటీ ఎలా ఉందని యూస్ చేసి దీన్ని టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. సో మీరే ఈ వీడియో ద్వారా చూడండి, ఓకేనా? మీకు ఓకే అయితే మీరు ఇలా ఎవరైనా తీయాలనుకుంటే సో మీరు కూడా తీసుకోవచ్చు. సో నేనైతే యూట్యూబ్లో అయితే చాలాసార్లు చూసాను. ఆల్రెడీ ఓపెన్ బాక్స్ ఇది, ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది నేను కాదు, మా బావ ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంది మొత్తం లోపల అనేసి ఆల్రెడీ ఆయన ఓపెన్ చేసి చూశారు కాబట్టి సో ఇది విత్ సీల్ ఓపెన్ చేస్తూ ఉంది. సో దీని లోపల మనకి ఇంకోటి ఉంది, చూద్దాం. గ్రెనారో P10 మోడల్ చాలా బాగుందని చెప్పేసి అని చాలామంది యూట్యూబ్లో అంతా చెప్పారు. సో వాళ్ళు చెప్పేదైతే మనం కూడా చెయ్యాలి కదా, ఎలా ఉందో చూడాలి కదా. కాబట్టి సో దీని అయితే మనం టెస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? సో మనం ఫస్ట్ దీని లోపల ఏమేమి ఉందో అది చూద్దాం. దీని లోపల అయితే మనకి గ్రెనారో మైక్ అయితే బాక్స్తో సహా ఇచ్చారు. బ్లాక్ కలర్ నేను తీసుకుంది. అయితే ఇంకేముంది దీంట్లో? సో ఇంకా వైట్ బాక్స్ అయితే ఉంది. ఈ వైట్ బాక్స్లో ఏముందబ్బా? ఈ వైట్ బాక్స్లో వచ్చేసి టైప్ సి 2 అయితే ఉన్నాయి. సో టైప్ ఏ ఒకటైతే ఉంది. సో ఇది వచ్చి మన ఛార్జ్ అడాప్టర్లో పెట్టేసి, సో టైప్ సి ఉంది కాబట్టి ఇది దీనికి ఛార్జ్ పెట్టడానికి ఏమో అయి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం, చూసి తెలుస్తుంది అనమాట. సో దాని తర్వాత యూజర్ మాన్యువల్, గ్యారంటీ కార్డు. సో గ్యారంటీ అయితే మనం క్లెయిమ్ చేసుకోలేదు, ఇంకా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట ఇన్వాయిస్ పెట్టి. సో గ్యారంటీ కార్డు, యూజర్ మాన్యువల్. సో ఈ వైట్ బాక్స్లో ఇది ప్లస్ వచ్చి ఐఫోన్ అడాప్టర్. ఐఫోన్ అడాప్టర్, టైప్ సి టు ఐఫోన్ అడాప్టర్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ పక్కన పెట్టేస్తాం. ఇంకా మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే సో దీన్ని చెక్ చేయడమే మనకి మ్యాటర్. ఇప్పుడు ఇది ఎందుకు 2 ఇచ్చారు అయితే నాకైతే అర్థం కావడంలా. సో చూద్దాం ఉండండి, ఎందుకంటే ఛార్జింగ్కి వచ్చి టైప్ సి ఒకటే కాబట్టి పెట్టచ్చు, కాబట్టి ఇది 2 ఎందుకు ఇచ్చారో నాకు తెలియడం లేదు. డ్రీమ్ మైక్, డ్రీమ్ అంటే ఇంకా పెద్దవి ఉన్నాయి, ఇంకా చాలా ప్రొఫెషనల్ కూడా ఉన్నాయి. సో దీన్ని వాడి మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. ఇంకా మనం అంత బడ్జెట్ పెట్టి మనం కొనలేం, ఎందుకంటే మనమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం కొనలేం. ఫ్యూచర్లో మీ ఆశీస్సులు నాకుంటే ఖచ్చితంగా దీనికంటే మంచి మైక్స్ కొని మీ ముందుకు నేను వస్తాను, మిమ్మల్ని నవ్విస్తూ, ఓకేనా? చాలా చిన్నదిగా ఉంది చూడండి, 1 ఇంచే ఉంది. చాలా చిన్నదిగా ఉంది. సో లోపల పెట్టుకుంటే కూడా కనిపించదు, సో బయటికి అలా ఉంది. సో ఫస్ట్ దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో, దీని రేంజ్ ఎంత దూరం వస్తుందో, 3 నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతా ఉంది మనం టెస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? సో 2 మైక్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? మా మామ కొడుకు వీడియో అయితే తీస్తున్నాడు. సో ఇదైతే ఒకటి వాడికి ఇస్తాను, ఒకటి నేను పెట్టుకుంటాను. ఇంకోటి వచ్చేసి ట్రాన్స్మిటర్, టైప్ సి ట్రాన్స్మిటర్. ఇదైతే టైప్ సి ట్రాన్స్మిటరు. సో చూద్దాం, చెక్ చేద్దామా? రండి పోదాం. ఇప్పుడైతే ఈ మైక్ అయితే మా బామ్మ దగ్గర ఇస్తాను. అందరూ పెట్టుకోకండి, రా నేను పెడతారా. సో ఇదైతే మా వాడి దగ్గర ఇచ్చేస్తాను. ఒకటి నేను పెట్టుకుంటాను. ఎలా ఉంటుంది దీని ఆడియో క్వాలిటీని మనం చెక్ చేస్తాము. సో
ఇది మావాడికి అయితే మౌంట్ చేసేసిన. సో ఇప్పుడు మొబైల్ అయితే మావాడి దగ్గర ఇస్తా ఉన్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు జగగాడి రియల్ లైఫ్ అవర్ ఛానల్. సో ఈ మైక్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. సో ఇప్పుడైతే నార్మల్గా రికార్డ్ చేస్తా ఉన్నా, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయితే చేయలేదు, నార్మల్గా అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను నేను. ఇక్కడ గాలి ఎంత బాగా వీస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఒక 15 అడుగుల దూరం ఉంటుంది. ఈ దూరం నుంచి మీతో అయితే నేను మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఆడియో ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనమైతే ఒక 20 అడుగుల దూరం అయితే వెళ్దాము. ఎలా ఉంటుందో అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం రండి. సో ఇప్పుడైతే 25 నుంచి 30 అడుగుల దూరంలో ఉంటాను నేను. సో ఇప్పుడైతే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో అనేది ఒకసారి మీరు వినండి. ఇప్పుడు ఇంకొంచెము ఒక 40 వెళ్దాం, ఇంకొక 10 అడుగులు ఎక్స్ట్రా వెళ్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే దగ్గర 50 అడుగుల దూరం ఉంటుంది డిస్టెన్స్. ఈ 50 అడుగుల దూరంలో ఎలా వర్క్ అవుతుందో, ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరే వినండి. ఇంకొంచెం వెళ్దాం, మన ఊరికి వదలం కదా, ఇది ఎంత దూరం వస్తుందో మనం చూడాలి కాబట్టి ఇంకా కొంచెం వెళ్దాం. మా వాడు మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తున్న నుంచి నేను ఉండే ప్లేస్కి దగ్గర ఒక 80 అడుగుల దూరం ఉంటుంది, 80 అడుగుల డిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే చూడండి. సో ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాము. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేయండి మీరే. ఇప్పుడు దగ్గర 100 అడుగులు ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ మోడ్ ఉన్నాయి కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ మోడ్ని మనం ఒకసారి క్యాన్సిలేషన్ చేసి అయితే చూద్దాము. ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ 1. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరే టెస్ట్ చేయండి. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ 2, ఇది ఎలా వర్క్ అవుతా ఉందో, సో దీని వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి విందాము. నాయిస్ క్యాన్సిలేషన్ 2. సో ఇప్పుడైతే ఎలా ఉందో ఒకసారి మీరే వినండి. ఇంకోసారి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ 3, దీన్ని ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి అని. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ 3. సో ఈ 3 మోడ్స్ అయితే మేము పెట్టినాను. ఇప్పుడు నా వాయిస్, నా ఆడియో ఎలా ఉందో, ఈ ఆడియో కోసము నేను చాలా మైక్స్ అయితే చూశాను యూట్యూబ్లో, అక్కడ ఇక్కడ చెక్ చేసి అన్నీ చాలా దగ్గరలో అయితే వెతికాను, చూశాను. హాయ్ గాయస్, ఒక 80 అడుగుల దూరం వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మనకైతే బ్రేక్స్ వస్తున్నాయి వాయిస్లో. సో ఒక 70 ఫీట్స్కి అయితే బాగా అయితే వర్క్ అవుతా ఉంది, వాయిస్ అంతా బాగుంది. సో నేను టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఇంకా లాంగ్ వెళ్తే ట్రాన్స్మిషన్ అంతగా వర్క్ అవడం లేదు, అంత దూరం రావడం లేదు కూడా. సో మనకి అంత దూరం వెళ్ళాం కాబట్టి మనం దగ్గర వీడియోస్ చేసుకోవడానికి చాలా వాయిస్ బాగుండాలని కావాలి కాబట్టి సో ఇదైతే కంపాక్ట్గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ తట్టి వదిలేయండి, సరేనా? థ్యాంక్ యూ ఆల్.